పసడి మరోసారి పరుగు పెట్టింది. ఆకాశమే హద్దుగా స్పీడ్ పెంచింది గోల్డ్ రేట్. లక్షన్నర వైపు దూసుకువెళ్తోంది. దేశీయ మార్కెట్లో బంగారం ధర చుక్కలు తాకుతోంది. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర 1,35,000 దాటింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర 1,35,250కి చేరుకుంది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల ధర 1,21,725కు చేరుకుంది. అమెరికా షట్డౌన్, ఎత్తివేతపై అనిశ్చితి, యుఎస్ చైనా వాణిజ్య ఉద్రిక్తతలు వంటి పరిణామాలతో బంగారంలో పెట్టుబడులకు మదుపర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే గోల్డ్ ఈటీఎఫ్లకు గిరాకీ విపరీతంగా ఉంటోంది. మరోవైపు ధనత్రయోదశి నాడు ప్రజలు బంగారం, వెండి, విలువైన ఇతర పాత్రలను కొనుగోలు చేస్తారు. ఇది సంపద, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. ఆ సెంటిమెంట్ కూడా బంగారం ధర పెరుగుదలకు కారణమవుతోంది. వచ్చే ఏడాది ఆరంభం నాటికి బంగారం ధర 1,00,000 దాటొచ్చన్న అంచనాలున్నాయి. గోల్డ్ రేట్ ఇంకా పరుగులు పెడుతుందా, తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాలపై బిజినెస్ అనలిస్ట్ గీతానందం ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఓవరాల్ గా నేనైతే 1,40,000 ఒక 2-3 నెలల్లోనే టచ్ అవుతుంది అని అనుకున్నాను డిసెంబర్ 2కి. ఇప్పుడు కనుక చూస్తున్న పరువు చూస్తే ఇంకా ముందే ఆ టార్గెట్ అచీవ్ అయ్యేటట్టుగా కనపడతా ఉంది. సో 1,40,000 నుంచి 1,42,000 మధ్యలో ఏదన్నా స్థిరీకరణకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే గత నెల రోజులుగా ప్రతిరోజు పెరగడమే, ఇంచుమించు కేవలం 1-2 రోజులు మాత్రమే నెగటివ్ గా క్లోజ్ అయింది. మిగతా ప్రతి రోజు కూడా పాజిటివ్ గానే క్లోజ్ అవుతుంది. అందున గత ఒక వారంగా చూసినట్లయితే ఇంకా కూడా భారీగా పెరిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం. గాజాలో యుద్ధం ఏదైతే ఇజ్రాయెల్ కిను అలాగే హమాస్ కి మధ్య జరుగుతుందో అది ముగింపుకు వచ్చాక కొంత దిద్దుబాటుకు లోనవుతుందని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ అలాంటివి ఏమి లేదు. గోల్డ్ లో ఇంకా కూడా మనకి హైసే కనపడతా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇదే ట్రెండ్ 1,40,000 మార్కులు టచ్ అయ్యేదాకా కూడా పెరిగేటువంటి అవకాశం. బంగారం ధరలు ఎందుకు అంత భారీగా పెరుగుతున్నాయి? మరో 2-3 నెలల్లో 1,00,000 దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంత డిమాండ్ ఎందుకు? దీనిపై బిజినెస్ అనలిస్ట్ నరసింహమూర్తి ఏమన్నారో చూద్దాం. బేసిక్ గా ఇది గ్లోబల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉందండి. మన పెరగటము తగ్గటం అని మన చేతి ఇప్పుడు ఎవరి చేతుల్లో లేదు. ఎందుకంటే ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఈ పెరుగుదల అనేది రిజిస్టర్ అవుతూ పోయింది. ఎప్పుడైతే రష్యా వాళ్ళ ఫారిన్ రిజర్వ్స్ ని, తర్వాత రష్యా వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ ని మొత్తం అంతా ఫ్రీజ్ చేశారో, శాంక్షన్స్ పెట్టారో, అప్పటి నుంచి అమెరికన్ సిస్టమ్ మీద నమ్మకం పోయింది. ఈ గ్లోబల్ సిస్టమ్ మీద నమ్మకం పోయింది. దాని తర్వాత ఫైనాన్షియల్ గా కూడా డాలర్ వీక్ అవటం పోయింది. డాలర్ మీద ఎప్పుడైతే జనంలో నమ్మకం పోయిందో వేరియస్ దేశాలు కూడా భయపడ్డాయి. మరి ఎప్పుడైనా అమెరికా ఇలాంటి ఆంక్షలు పెట్టచ్చు. అండ్ కంటిన్యూస్ గా ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా ఈ విధానాల వల్ల డాలర్ మీద నమ్మకం పోవడంతో ఆల్టర్నేట్ రిసోర్సెస్ అని ఆలోచిస్తూ మొదలుపెట్టేప్పటికీ అందరూ కూడా గోల్డ్ రిజర్వ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మనం కూడా 300 టన్నులు ఉన్న గోల్డ్ మనం 800 టన్నుల దాకా గోల్డ్ గవర్నమెంట్ తీసుకుంది. గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ కూడా అమెరికా డాలర్లని, అమెరికన్ బాండ్స్ ని తగ్గించుకుంటూ ఎక్స్పోజర్ గోల్డ్ కొనడం మొదలుపెట్టింది, గోల్డ్ రిజర్వ్స్ మొదలుపెట్టింది. సో ఈ విధంగా గోల్డ్ అనేది ఇండియానే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా డాలర్లని డంప్ చేసి గోల్డ్ ని మార్చుకోవటం వల్ల, గోల్డ్ తీసుకోవటం వల్ల గోల్డ్ రేట్ పెరిగిందండి. అదే విధంగా సిల్వర్ రేట్ కూడా, అది కూడా ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కూడా గవర్నమెంట్స్ ప్లాటినం, సిల్వర్, గోల్డ్ ఈ 3 కూడా ఎక్వైర్ చేయటం వల్ల గోల్డ్ రేటు, సిల్వర్ రేటు పెరిగింది. బేసిక్ గా ఇది గ్లోబల్ ఫ్యాక్టర్స్ వల్ల. అదే విధంగా ప్రతి కంట్రీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి డాలర్ విలువ పతనం వల్ల అమెరికన్ ఎకానమీ పతనం అంచుల్లోకి వెళ్తుందని చెప్పి అందరూ అనుకోవటం వల్ల ఈ విధంగా గోల్డ్ మీద అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారండి. అదొక ముఖ్యమైన కారణం. రెండో కారణం, ఎప్పుడైతే గోల్డ్ ఎక్కువ అవుతుందో స్టాక్ మార్కెట్స్ లో కూడా గోల్డ్ ఈటీఎఫ్ ని ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. గోల్డ్ రేట్ పెరుగుతుందని చెప్పి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, గోల్డ్ ట్రేడెడ్ ఫండ్ లో కూడా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా సిల్వర్ ఈటీఎఫ్స్ లో కూడా కొనడం మొదలుపెట్టారు. సిల్వర్ అవైలబిలిటీ కొంచెం కష్టంగా ఉందని చెప్పి దాని మీద కొంత సెబీ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఇప్పుడు. సో ఈ విధంగా ఏమవుతుందంటే గోల్డ్ కి, సిల్వర్ కి కూడా రేట్లు పెరగడానికి కారణం గ్లోబల్ గా స్ట్రాటజిక్ ఫ్యాక్టర్స్, గ్లోబల్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. స్థలాలు అమ్మేసుకుంటున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లు విత్డ్రా చేసుకుని గోల్డ్ షాపులకు పరుగులు పెడుతున్నారు. పర్సనల్ లోన్లు తీసుకుని మరీ పసిడిని దాచేసుకుంటున్నారు. కొండెక్కిన వెండిని మొండిగానైనా కొనేస్తున్నారు. రూపాయికి రూపాయిన్నర వస్తుందన్న ఆశతో బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ఎగబడి మరీ పసిడిని, వెండిని కొనడం వల్ల రేట్లు రాకెట్లా దూసుకువెళ్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో ఎంతో కొంత పెరుగుతున్న ధరలను భయంతో కొనేస్తూ మనమే మరింతగా పెంచేసుకుంటున్నామా?
బంగారంతో సింగారించుకోవాలనుకుంటే ఇక కుదరదు. నడుస్తున్న నగల దుకాణంలా మెరిసిపోవాలంటే అంత సులభం కాదు. ఫ్యూచర్లో పసిడిని కొనగలిగే పరిస్థితి ఉండకపోవచ్చు. భూస్వాముల తరహాలోనే గోల్డ్ స్వాములు అనే కొత్త వర్గం అవతరిస్తుందేమో. పెరుగుట విరుగుట కొరకేనన్న సామెత నిజమైతే అప్పులు చేసి మరీ ఇప్పుడు గోల్డ్ కొంటున్న వారి భవిష్యత్ ముఖచిత్రమేంటి? 2015లో తులం బంగారం రేటెంత, ఇప్పుడెంత, 10 ఏళ్ల తర్వాత ఇంకెంత? రేట్ల తేడాలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మేలా ఉన్నాయి. ఒళ్లంతా బంగారంతో నడుస్తున్న నగల దుకాణంలో ఉండేవారికి పెద్దగా చీకు చింత లేదు. కానీ కూతురు పెళ్లి పెట్టుకున్న వారికి మాత్రం గుండెదడ పెరుగుతోంది. రాబోయే 5 ఏళ్లలో పెళ్లిడుకొచ్చే అమ్మాయిల తల్లిదండ్రులకు ఈ రేటును చూసి పల్స్ రేటు జంప్ అవుతోంది. బంధువుల పిల్లల శుభకార్యాల్లో గోల్డ్ రూపంలో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్న వారికి అలజడి పెరుగుతోంది. కొంతకాలంగా రాకెట్ స్పీడ్ తో పెరుగుతున్న పసిడి వెండి ధరలు మార్కెట్ ను షేక్ చేయడమే కాదు, సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. 2015లో 10 గ్రాముల బంగారం గోల్డ్ రేటు 25,000 అయితే ఈ సంవత్సరం అది 1,30,000 దాటింది. అంటే 10 ఏళ్లలో ₹1,00,000 దాటింది. ఆ పెరుగుదల ఏకంగా 420%. 2015లో ₹1,00,000తో 4 తులాల గోల్డ్ కొంటే ఇప్పుడు దాని విలువ 5,20,000. లక్ష ఎక్కడా, 5 లక్షలెక్కడా? ఈ రేంజ్ లో బంగారం ధర పెరిగిపోయింది. ఎక్కడా తగ్గకుండా ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. స్టాక్ మార్కెట్లలో 10 ఏళ్ల క్రితం ఒక SBI షేర్ ధర 224, ఇప్పుడది ₹874. 10 ఏళ్లలో SBI షేర్ 289% పెరిగితే గోల్డ్ హైక్ మాత్రం 420% పెరిగింది. SBI షేర్లు అప్ అండ్ డౌన్ అవుతాయేమో కానీ గోల్డ్ ప్రైస్ మాత్రం సరాసరి సగటుతో సర్రున దూసుకెళ్తోంది. స్టాక్ మార్కెట్ షేర్లైతే ఫిజికల్ గా మనం తెచ్చుకోలేం, కానీ బంగారం ఫిజికల్ గా ఉంటుంది. మన సంప్రదాయ పెట్టుబడి ప్రకారం ఉండాల్సిందే కూడా. ఎంతో విలువైన ఈ లోహ ధరపై మగువలకు మక్కువ ఎక్కువ కాబట్టే గోల్డ్ రేటు ఒలింపిక్స్ రన్నర్ తో పోటీ పడుతున్నట్టుగా మెరుపు వేగంతో దూసుకెళ్తోంది. సామాన్యులకు అందకుండా పోవడమే కాదు, గోల్డ్ వైపు చూడ్డానికి, కనీసం దాని గురించి ఆలోచించడానికి భయపడేంత రన్ రాజా రన్ అంటోంది. పెరుగుట విరుగుట కొరకే అంటారు, కానీ పసడి విషయంలో ఈ విరుగుట అనే విరుగుడు మంత్రం మాత్రం పారడం లేదు. పైకి ఎగబాకడమే తప్ప నేల చూపులు అస్సలు చూడ్డం లేదు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, దీపావళి, దంతేరస్కు కంపల్సరిగా గోల్డ్ కొనే మధ్యతరగతి జనాలను బంగారం కంగారు పెట్టిస్తోంది. కొన్ని రోజులుగా ఈ బంగారం మరియు వెండిలో చాలా ధరల్లో అనూహ్యంగా పెరగడం జరుగుతుంది. దీనికి కన్జ్యూమర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ, వారు ఇంకా పెరుగుతూ ఉంటే మేము కొనలేకపోతున్నామనే బాధతోని చాలామంది ఇబ్బందులు పడుతూ, కొంతమంది గోల్డ్ లోన్స్ ద్వారా తీసుకొని కూడా గోల్డ్ కొనడానికి ముందుకొస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కొనసాగుతోంది. ట్రంప్ టారిఫ్ల బాదుడుతో మార్కెట్ వ్యవస్థలు తలకిందులవుతున్నాయి. చైనాతో అమెరికా ట్రేడ్ వార్ ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవ్వరి అంచనాకు చిక్కడం లేదు. అమెరికా షట్ డౌన్ కు ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో బోధపడ్డం లేదు. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఎటు చూసినా పెట్టిన పెట్టుబడి ఆవిరవుతుందని కంగారు పడుతున్న మదుపుదారులు బంగారం అయితే సేఫ్ అని భావిస్తున్నారు. అందుకే పసడిలో పెట్టుబడులకు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. ఇదే టైంలో గోల్డ్ ETFలకు విపరీతంగా గిరాకీ పెరుగుతోంది. సెప్టెంబర్లో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లలో నిధుల వరద పెరిగింది. ఆగస్టులో ETFలలోకి 2,190 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి. సెప్టెంబర్లో ఈ మొత్తం 4 గింతలై 8,363 కోట్లకు రీచ్ అయ్యింది. పబ్లిక్ అంతా ఎగబడుతున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు వచ్చి ధర పెరుగుతుందన్న ఉద్దేశంతో వెండి, బంగారం అందరు కొంటున్నారు. మళ్ళీ దాదాపు ఒక 6 నెలలు అయిన తర్వాత పడిపోవచ్చు. అంతవరకు అయితే ఉన్నది. ఇప్పుడు 24 క్యారెట్స్ ఫ్యూచర్లో ఎట్లా ఉండాల్సింది అంచనా ప్రకారం? 24 క్యారెట్స్ దాదాపు 1.5, 1,50,000 చిల్లర క్రాస్ అవుతుంది. వెండి అయితే 2 లక్షలు అయిపోయింది. దాదాపు అంతే నడుస్తుంది. రాబోయే కాలమంతా పెళ్లిళ్లు, శుభకార్యాలదే. దీపావళి కూడా వస్తోంది. దివ్వెల పండుగ అంటేనే బంగారం షాపులు కిటకిటలాడతాయి. ధనత్రయోదశి రోజు ఎంతో కొంత పుత్తడి కొంటారు. దీంతో రానున్న రోజుల్లో గోల్డ్ కు విపరీతంగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. రేటు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. మరో 3 నెలల్లో అంటే 2026 జనవరి నాటికి 10 గ్రాముల బంగారం ధర 1,50,000 దాటడం ఖాయమంటున్న మార్కెట్ నిపుణుల అంచనాలు సామాన్య జనాల్లో అలజడి రేపుతున్నాయి. ఇప్పుడే కొని దాచుకోవాలో లేదంటే
కొంతకాలం వేచి చూస్తే ధర దిగొస్తుందో అర్థం కాక కంగారు పెరిగిపోతోంది. మరికొందరైతే అప్పులు చేసి మరీ కొనేస్తున్నారు. రానున్న కాలంలో ఇంకెంత పెరుగుతుందో, పిల్లా పాపలకు వివాహాలకు అప్పుడు కొనగలమో లేదోనన్న టెన్షన్తో కొని దాచుకుంటున్నారు. ఇంకొందరైతే స్మార్ట్ ఫోన్ యాప్స్ లో రోజుకు 200, 300 చొప్పున డిజిటల్ గోల్డ్ లో పొదుపు చేసుకుంటున్నారు. బంగారం కొనుగోళ్లపై ఈ స్థాయిలో రచ్చ సాగుతోంది. ఎప్పుడు తగ్గుతుందో, అసలు డౌన్ అవుతుందో లేదో తెలియక సామాన్య జనం అల్లాడిపోతున్నారు. కొన్ని రోజులు పోతే ఇక బంగారం విలాస వస్తువుగా మారిపోయి ధనవంతుల మెడలో మాత్రమే మెరిసే ఆభరణంగా స్థిరపడే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే అసమానతలు మరింత పెరుగుతాయి. భూస్వాములు ఎలా పెరిగిపోయారో ఇక బంగారు స్వాములంటూ మరో వర్గం తయారయ్యే ప్రమాదముందే. పుత్తడి రేపుతున్న అలజడులు అంచనాలకు అందడం లేదు. పసిడి బాండ్లు కొనుగోలు చేసిన వారి పంట పండింది. దీపావళికి ముందే పసిడి బాండ్లు కొన్నవారంతా పండుగ చేసుకుంటున్నారు. 2017లో ఆర్బీఐలో పసిడి బాండ్లు కొన్నవారికి 338% లాభం వచ్చింది. బంగారం ధరలు కొండెక్కుతుంటే సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. మరోవైపు 8 ఏళ్ల క్రితం పసిడి బాండ్లలో పెట్టుబడులు పెట్టిన వారు మాత్రం దీపావళికి ముందే పండగ చేసుకుంటున్నారు. 2017-18 సిరీస్ 3 గోల్డ్ బాండ్లు కొనుగోలు చేసిన వారు దీపావళి ముందు బంపర్ గిఫ్ట్ అందుకున్నారు. ఈ సిరీస్ కి సంబంధించి ఫైనల్ రెడెంప్షన్ తేదీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అప్పట్లో పెట్టుబడి పెట్టిన వారికి 338% ప్రతిఫలం లభించింది. 2017-18 సిరీస్ 3ని 2017 అక్టోబర్ 16న ఆర్బీఐ ఈ బాండ్ల కొనుగోలుకు అందుబాటులో ఉంచింది. అప్పట్లో గ్రాము బంగారం ధరను 2866గా నిర్ణయించింది. ఈ బాండ్ల కాలపరిమితి 8 ఏళ్లు కావడంతో తాజాగా మెచ్యూరిటీకి వచ్చాయి. 999 స్వచ్ఛత కలిగిన బంగారం గ్రాము ధరను 12,567గా ఆర్బీఐ నిర్ణయించింది. ఈ మొత్తం నుంచి కొనుగోలు ధరను మినహాయిస్తే ఒక్కో గ్రాముపై 9,701 ప్రతిఫలం వచ్చినట్లు లెక్క. దీన్ని శాతాల్లో లెక్కిస్తే 338% అవుతుంది. దీనికి ఏటా చెల్లించే 2.5% వడ్డీ అదనం. అంటే ఈ మొత్తం ఇంకా ఎక్కువనే చెప్పాలి. దేశంలో భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో 2015 నవంబర్లో ఆర్బీఐ ఈ పథకం తీసుకొచ్చింది. వీటి కాలపరిమితి 8 ఏళ్లుగా నిర్ణయించింది. గ్రాము ధర నిర్ణయించేందుకు రెడెంప్షన్ కు ముందు వారం పరిగణలోకి తీసుకుంది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ నిర్ణయించిన సగటు ధరను పరిగణలోకి తీసుకుంటారు. అలా గ్రాము ధరను 12,567గా నిర్ణయించారు. అక్టోబర్ 13, 14, 15 తేదీల సగటును ఆధారంగా చేసుకున్నారు. ఇటీవల బంగారం ధరలు చుక్కలు తాకుతున్న వేళ బాండ్లు రెడెంప్షన్ కు రావడంతో మదుపర్ల పంట పండిందే. పైగా వచ్చిన మొత్తానికి ₹1 కూడా పన్ను చెల్లించనక్కర్లేదు. 2015-16 బడ్జెట్లో తీసుకొచ్చిన ఈ పథకం కింద కేంద్రం తరపున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. అయితే చివరిసారిగా 2024 ఫిబ్రవరిలో సబ్స్క్రిప్షన్ కు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఈ బాండ్లను జారీ చేయలేదు. ఖజానాకు భారం కావడంతో ఈ బాండ్ల జారీని ప్రభుత్వం నిలిపివేసింది. ఒకవైపు బంగారం రేట్లు అమాంతం పెరిగిపోతూ ఉంటే మరోవైపు గోల్డ్ లోన్లు సైతం ఆకాశమే హద్దుగా దూసుకువెళ్తున్నాయి. మార్కెట్ ధర ఎక్కువ ఉండడంతో ఆ మేరకు జనాలు కూడా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలే గోల్డ్ లోన్స్ లో ఎక్కువ వాటా కలిగుండగా ఇప్పుడు బ్యాంకులు సైతం పోటీ పడి మరీ జనాలకు అప్పులిస్తున్నాయి. దీంతో అటు గోల్డ్ రేట్స్ ఇటు గోల్డ్ లోన్స్ ఊహించిన స్థాయిలో పెరిగిపోతున్నాయి. కొంతకాలం క్రితం వరకు చాలా బ్యాంకులు పర్సనల్ లోన్స్ ను ఎగబడి ఇచ్చేవి. ఫోన్లు చేసి మరీ తీసుకునేలా ఒప్పించేవి. కానీ ఈ మధ్య కాలంలో పర్సనల్ లోన్ ఆఫర్లు తగ్గాయి. ఎందుకంటే బ్యాంకులు తమ దగ్గరున్న డబ్బులను గోల్డ్ లోన్ కు మళ్లిస్తున్నాయి. ఎన్బీఎఫ్సీలతో పోటీగా బంగారాన్ని కుదువ పెట్టుకుని జనాలకు అప్పులిస్తున్నాయి. అతి తక్కువ వడ్డీకి లోన్లు వస్తుండటంతో ఎక్కువ మంది పసిడి రుణాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం రుణాల మార్కెట్ 2026 మార్చి నాటికి 15 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని రేటింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. మామూలుగానైతే 2027కి గోల్డ్ లోన్ మార్కెట్ 15 లక్షల కోట్లకు చేరుకుంటుందని సెప్టెంబర్ 2024లో ఇక్రా అనే రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది. కానీ అనూహ్యంగా బంగారు రుణాల మార్కెట్ ఒక ఏడాది ముందుగానే ఆ టార్గెట్ ని రీచ్ అవుతోంది. ఈ మార్కెట్ 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 18 లక్షల కోట్లకు విస్తరిస్తుందని ఏజెన్సీ లెక్కలేస్తోంది. పసిడి ధరలు స్థిరంగా పెరుగుతుండడం వల్లే తమ అంచనాను సవరించాల్సి వచ్చిందన్న ఇక్రా ధరలు కొత్త గరిష్టాలకు చేరుకోవడంతో బంగారం రుణాల మార్కెట్ అంచనాలకు మించి వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపింది. ఈ విభాగంలో బ్యాంకులు తమ ఆధిక్యాన్ని బలోపేతం చేసుకుంటున్నాయని, వృద్ధిలో ఎన్బీఎఫ్సీలను వెనక్కి నెట్టేస్తున్నాయని రిపోర్టులో వెల్లడించింది. బ్యాంకులు తమ పోర్టుఫోలియోలో స్ట్రాటజిక్ మార్పులు చేశాయి. రిటైల్ పర్సనల్ గోల్డ్ లోన్ల వాటా అంతకు ముందు 11% ఉంది. 2025 మార్చి నాటికి 18%కి ఎగబాకింది. గోల్డ్ జ్యువెలరీ లోన్లు ఎక్కువగా ఇస్తుండటంతో వ్యవసాయ, ఇతర రుణాల వాటా 70% నుంచి 63%కి తగ్గింది.
పుత్తడి ధరలు పెరగడం, అన్సెక్యూర్డ్ లోన్ ప్రొడక్ట్స్ వృద్ధి తక్కువగా ఉండటం వల్ల 2026 ఆర్థిక సంవత్సరంలో ఎన్బీఎఫ్సీ గోల్డ్ లోన్ ఏయుఎం 30 నుంచి 35% వరకు విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే టైంలో ఎన్బీఎఫ్సీలు 20% వృద్ధి మాత్రమే నమోదు చేశాయి. 2025 మార్చి నాటికి మొత్తం గోల్డ్ లోన్ ఏయుఎం 11.8 లక్షల కోట్లుగా ఉంటే 2024 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 మధ్య సుమారు 26% CAGRతో విస్తరించింది. 2025 మార్చి నాటికి మొత్తం ఆర్గనైజ్డ్ గోల్డ్ లోన్ పోర్టుఫోలియోలో బ్యాంకుల మార్కెట్ వాటా 82% పెరిగింది. ఇతర రుణాలతో పోల్చితే గోల్డ్ లోన్ పొందడం సులభం. గోల్డ్ రూపంలో సెక్యూరిటీ ఉండటంతో జనాలు లోన్లు తీసుకుంటారు. బ్యాంకులు కూడా ఈజీగా ఇస్తున్నాయి. పసడి రుణాలపై బ్యాంకులు వసూలు చేస్తున్న ఆరంభ వడ్డీ రేటు కేవలం 8%. పర్సనల్ లోన్లలో ఇంత తక్కువ రేటుకు మరే రుణం కూడా రావడం లేదు. ఎన్బీఎఫ్సీలు మాత్రం బంగారం రుణాలపై 12% నుంచి వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి. దీంతో సహజంగానే కస్టమర్లు బ్యాంకుల్లో గోల్డ్ లోన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఎన్బీఎఫ్సీలతో పోల్చినప్పుడు బ్యాంకులపై ఎక్కువ మందిలో విశ్వాసం ఉండడం కూడా ఒక కారణంగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గోల్డ్, ఆధార్, పాన్ పత్రాలతో వెళితే కేవలం గంటలోనే లోన్ మంజూరవుతుంది. దీంతో జనాలు బ్యాంకుల్లో గోల్డ్ లోన్ తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మొత్తానికి ఒకవైపు గోల్డ్ రేట్స్ పెరుగుతుంటే మరోవైపు గోల్డ్ లోన్స్ అదే స్పీడ్ అందుకుంటున్నాయి. సురక్షిత సాధనాల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపిస్తున్నారు. సెంట్రల్ బ్యాంకులు సైతం ధరల పెరుగుదలకు మద్దతుగా నిలుస్తున్నాయి. గోల్డ్ లోన్స్ సంగతి పక్కన పెడితే బంగారం, వెండి రేట్లు బ్రేకులు లేని బండిలా దూసుకెళ్లడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. అమ్మాయిల పెళ్లి ముహూర్తాలు దగ్గర పడుతున్న కొద్దీ తల్లిదండ్రులకు గుండెదడ పెరుగుతోంది. పెళ్లంటేనే అమ్మాయికి వారి వారి తాహతను బట్టి ఆభరణాలు కొనివ్వాలి. అబ్బాయికి కూడా గోల్డ్ రూపంలో ఏదో ఒకటి ఇవ్వాలి. 1,30,000కు బంగారం రేటు పెరిగిన పక్షంలో ఎలా కొనాలి అన్నది పేరెంట్స్ బాధ. ధరల తగ్గుదలపై మార్కెట్ నిపుణులు చెప్పేదొక్కటే, విపరీతంగా కొనేవాళ్లుంటేనే డిమాండ్ సప్లై సూత్రాన్ని బట్టి ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అందుకే కొనడం కొంతకాలం ఆపేస్తే డిమాండ్ తగ్గి ఆటోమేటిక్ గా ధరలు తగ్గుముఖం పడతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కానీ మన వాళ్లు బంగారం, వెండిని కొనకుండా ఉండలేరు అని చరిత్ర చెబుతోంది. ఎందుకంటే బంగారం అంటే భారతీయులకు ఒక సెంటిమెంట్, భావోద్వేగం, సురక్షిత పెట్టుబడి సాధనం. మరి గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గేదెప్పుడో, సామాన్యులకు సైతం కొనగలిగే అవకాశం ఎప్పుడు వస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.